యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. యెహోవా జీవము కలవాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. చదువుదాం అందరం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును. ఆయనే జీవము గల దేవుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు 6:26 కలిసి చదువుకుందాం. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యం నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహము నుండి దానియేలును రక్షించి. మాట గమనించండి. 26వ వచనం మధ్యలో ఆయనే జీవము గల దేవుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ప్రేమల తండ్రి, జీవము గల దేవుడు. ఈ మాట మా హృదయాలకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. నిర్జీవమైన బ్రతుకులమైన మా జీవితాలను దర్శించిన జీవము గల దేవుడు. భౌతిక జీవమునిచ్చిన వాడవే, ఆత్మీయ జీవమును మాకు అనుగ్రహించిన వాడు. భౌతిక జీవమునుతో పాటు ఆత్మీయ జీవమును, జీవితమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. జీవింపజేసిన వాడానికి స్తోత్రాలు. మృతులం, జీవము గల దేవుడవు నీవే. మమ్మను కూడా జీవింపజేశావు, అందుకు నీ కొందనాలు. ఇలాగున మరొక పర్యాయం నిన్ను ఆరాధించినట్లుగా నీ లేఖనం మాకు అనుగ్రహించుమని, నీ వాక్కు మాకు స్పష్టపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మళ్ళీ ఒకసారి చదవండి ఎవరైనా. కీర్తన 18:46. కీర్తన 18:46. జీవం గలవాడు, నాశన దృఢమైన వాడు, స్తోత్రారుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుస్తుతి నందునుగాక. జీవము గల దేవుడు యెహోవా జీవము గలవాడు, ఆయన స్తోత్రార్హుడు. కనుక ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి సందర్భాన జీవము గల దేవుని స్తుతించుట. మనం చాలాసార్లు ప్రార్థనలో, ఆరాధనలో జీవము గల దేవా, జీవము గల దేవా అని ప్రస్తావిస్తాం, సంబోధిస్తాం. అయితే ఆ జీవము గల దేవుడు ఎట్టి జీవముతో మనల్ని నింపాడు. జీవము గల దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఏమిటి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా జీవము గల దేవుని వైపు మనం తిరిగాము. ఒకప్పుడు ఎట్లా ఉన్నాము? నేను రిఫరెన్స్లు చెప్తాను, చకచకా చదివేయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొత్త నిబంధనలో మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 9వ వచనం. పేజ్ నెంబరు 185. 185. అమ్మా, తెస్సలోనికీయులు 185 మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మధ్య భాగం చదువుతాను, 3వ లైన్ నుంచి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడగు దేవునికి దాసులగునట్లు. చాలు. మరి ఎలా అంట? జీవము గల దేవుని
విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవునికి దాసులగునట్లు. ఒకప్పుడు ఈ జీవము గల దేవునికి దాసులము కాము, అయితే మనము విగ్రహములకు దాసులం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం, అక్కడ లాస్ట్ లైన్ చదువుతున్నాను. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త. కాబట్టి ఈరోజు మనము విగ్రహముల వైపు కాదు, జీవము గల దేవుని వైపు త్రిప్పబడ్డాము. దేని చేత? సువార్త చేత. సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని గురించిన సువార్త వచ్చింది? జీవము గల దేవుని సువార్త మన దగ్గరకు వచ్చింది. అప్పుడు మనము విగ్రహముల తట్టు కాక విగ్రహములకు దాసులమైన మనము జీవము గల దేవునికి దాసులగునట్లుగా ఆ విగ్రహముల నుండి జీవము గల దేవుని వైపు త్రిప్పబడ్డాం. ఇంకా ఈరోజు అనేక మంది లోకములో జీవము గల దేవునికి దాసులు కాక జీవము గల దేవుని తట్టు త్రిప్పబడకుండానే ఉన్నారు. ఇక ఇప్పుడు విగ్రహములు దాని సంగతిని గురించి మనం ఏమీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు. అవి నోరునియో పలకవు, చేతులునియో సహాయం చేయవు, కానీ ఇవన్నీ మనకు తెలియదు. అవన్నీ మనుష్యుల ప్రతిమ స్వరూపములు. అవి మేలేనను కీడేనను ఏమీయో చేయజాలవు. అవి వట్టి విగ్రహములను రాబడినవి, అపవిత్రమైనవి. దేవునికి ప్రతిగా దేవుని స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి, అయితే మన జీవితాలకు ధన్యత ఏమంటే జీవము గల దేవుని తట్టు త్రిప్పబడితిమి. ఇప్పుడు ఈ జీవము గల దేవుని తట్టు త్రిప్పబడిన మన జీవితాలలో నెంబర్ 1, జీవము గల దేవుని పిల్లలము అని పిలువబడుతున్నాం. చెప్పండి, ఏమిటి? ఎవరి పిల్లలం? జీవము గల దేవుని పిల్లలు. చదవండి హోషేయ గ్రంథం 1వ అధ్యాయం, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథం కొన్ని రిఫరెన్స్లు ఏమైనా మీకు దొరకకపోయినా నేను చదివి వినిపిస్తాను సమయం కొరకు. మళ్ళా మీరు జాగ్రత్తగా తర్వాత రాసుకున్న రిఫరెన్స్లు చదువుకోండి నెమ్మదిగా. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనము చివరి లైన్ చదువుతున్నారు. చివరి లైన్లు, మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. కనుక జీవము గల దేవుడు ఆయన, మనము జీవము గల దేవుని తట్టు సువార్త చేత త్రిప్పబడ్డాము. ఇప్పుడు జీవము గల దేవుని ఎద్దకు వచ్చిన మన జీవితాలను ఆయన ఆ సువార్త చేత రక్షించి ఎవరిగా చేశాడు అని అంటే, మొదటిది జీవము గల దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్. మనం ఎవరము? జీవము గల దేవుని కుమారులం, లేక పిల్లలం, లేక ప్రజలం. ఎవరి ప్రజలం? జీవము గల దేవుని ప్రజలం. మనం ఎవరికి సంబంధించిన వారమో ఆ సంగతి చెప్పుకోవడంలో గర్వం ఉంటుంది, అవునా కదా? ఓ రోజు ఆటోలో పోతున్నాను, దారి ప్రక్కన ఒక వ్యక్తి పడుంటే మేము ఆటో దిగిన తర్వాత నాతో పాటు ఇంకో సేవకుడు అతను లేపి కూర్చోబెట్టి ముఖం కడిగి ఒళ్ళంతా కడిగి, ఎవరు నువ్వు, ఏ ఊరు, ఎవరికి చెందినోడివి, ఏ ఇంటికి చెందినోడివి అని అంటే చాలాసేపు మాట్లాడటం లేవాడు. ఎవరేమి ఇప్పట్లో. అప్పుడు పక్కన టీ కొట్టు అతను అన్నాడు, వాడికి ఎవ్వరు లేడు సార్, ఎవడోడని చెప్తాడు, ఎవడికి చెందినోడని చెప్తాడు, వాడొక అనాథ, ఎక్కడ తింటాడు, ఏడో తాగుతాడు, పడుతాడు, ఎవరికి చెందినవాడు కాడు. మన జీవితాలు ధన్యత ఏమిటంటే మనం ఎవరికి చెందని అనాథలము కాము. ఈరోజు ధైర్యంగా చెప్పగలం ఏమిటది? జీవము గల దేవుని పిల్లలం. రెండవది, ఇట్టి జీవము గల దేవుని పిల్లలమైన మన జీవితాలకు ఎప్పుడు లభించే మరొక ధన్యత ఏంటో తెలుసా? జీవము గల దేవుని దర్శనం. ఏమిటండి? జీవము గల దేవుని దర్శనం. కీర్తన 84 2వ వచనం. కీర్తన 84:2. జీవము గల దేవుని పిల్లలుగా చేయబడ్డాం. జీవము గల దేవుని దర్శన భాగ్యం నిత్యము మనము అనుభవిస్తున్నాం. 84:2. యెహోవా మందిరావనములను చూడవలనని అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు. కాబట్టి ఇప్పుడు మనము
జీవము గల దేవుని దర్శన భాగ్యం పొందామా లేదా? ఎప్పుడంటే అప్పుడే. ఎప్పుడు పొందుతాం? ఉదాహరణకు సీఎం గారిని కలవాలనుకోండి, సీఎం గారి దర్శనం కావాలండి అని అంటే ఇప్పుడు కుదరదు, రేపు కుదరదు, ఎల్లుండి కుదరదు. దానికి అపాయింట్మెంట్ ఉండాలా, దానికి మళ్ళీ రికమెండేషన్ ఉండాలా, దానికి బోల్డ్ అని సెక్యూరిటీ చెకింగ్లు ఉండాలా, బోల్డ్ ఉంటాయి, అవునా కదా? కానీ ఈరోజు మన ధన్యత ఏంటి? ఒకప్పుడు ఈ జీవము గల దేవునికి దూరంగా ఉన్న మనము ఈరోజు నిత్యము జీవము గల దేవుని సన్నిధిలో ఆ జీవము గల దేవుని దర్శన భాగ్యం ఎప్పుడు మనం పొందుతున్నాం. ఎప్పుడు మనం ఆయన సన్నిధికి వస్తామో అప్పుడల్లా ఆ దేవుని దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. మీటింగ్ విత్ గాడ్ అన్నమాట, దేవునితో ఎన్కౌంటర్. ఎప్పుడు లేదు నా దర్శనానికి రావద్దని ఎప్పుడైనా నేను అంత గుళ్ళో ఉంటాను, గర్భగుడిలో ఉంటాను, నా దర్శనానికి అందరూ దూరం నుంచి వచ్చి వెళ్ళిపోవాలా, లైన్లో వచ్చి వెళ్ళిపోవాలా, అక్కడి నుంచి పక్కకు దోసేస్తుంటాను అన్నాడు ఎప్పుడైనా దేవుడు? అంతసేపు కష్టపడి మెట్టులెక్కి కొడలెక్కి తిప్పలు పడి అది కొట్టించుకొని ఇది కొట్టించుకొని దోపిడీలు ఇచ్చుకొని మొత్తం వచ్చిన తర్వాత అక్కడ నిలబడితే లాగు. మనకు అలాంటి సమస్య ఏం లేదు. నా దేవుని దర్శనం ఎప్పుడు నాకు అర్ధరాత్రి నిద్ర లేచి మోకరించిన ఆ జీవము గల దేవుని సన్నిధిలో ఆ జీవము గల దేవుని దర్శనం నాకు కలుస్తున్నాను. దర్శించుట అంటే కలుసుకొనుట, పలకరించుకుంటా, ఇద్దరు సమావేశము అగుట. కాబట్టి ఈయన మహోన్నతమైన దేవుడు. దావీదు అంటాడు 84వ కీర్తనలో, ఈ కోరో కుమార్ అంటాడు, ఆ జీవము గల దేవుని దర్శనం కొరకు ఎంత తహతహలాడుతున్నానో. ఆ రోజు పాత నిబంధన గ్రంథంలోని ఇశ్రాయేలులకైతే సంవత్సరానికి 3 సార్లే ఆలయంలోనికి దర్శనం. కానీ ఈరోజు మనం ఎక్కడుంటే అక్కడే దేవుని దర్శనం. కాబట్టి జీవము గల దేవుని పిల్లలము, జీవము గల దేవుని దర్శనము, ఇట్టి మన జీవితాలకు ఎప్పుడూ కూడా దేని ద్వారా బలపరచబడుతున్నామనంటే జీవము గల దేవుని వాక్యం. చదవండి ఈ పదము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. ఎంత ధన్యులం చూడండి. ఒక్క నిమిషమా, 22, 23 కలుస్తున్న చూడండి. 22 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల, చెప్పండి మాట అందరు బిగ్గరగా, జీవము గల దేవుని వాక్యము. మన జీవితాలు ఇంతగా పరివర్తన చెందడానికి, కదిలించబడడానికి, మన జీవితాలు బలపరచబడుతున్నాయి, స్థిరపరచబడుతున్నాయి, ఆదరించబడుతున్నాయి. సమస్యల్లో పరిష్కారాలు పొందుతున్నాము, దుఃఖాల్లో ఆనందము పొందుతున్నాము, తప్పిదాలలో మన పొరపాట్లలో తిరిగి సమకూర్చబడుతున్నాము, గద్దించబడుతున్నాము. ఇవన్నీ మన జీవితాల్లో కలిగి ఉన్నామంటే కారణం ఏంటి? దేనివల్ల? జీవము గల దేవుని వాక్యమే. ఎక్కడో అనామకంగా, అజ్ఞానంగా, వివేకంగా, అయోమయములో బ్రతుకుతున్న మన జీవితాలు ఈరోజు కట్టబడుతున్నాయి, లేవనెత్తబడుతున్నాయి. ఎంత మర్యాదలో, ఎంత హుందాలో, ఎంత టీవీగా, ఎంతగా మన యొక్క లక్షణాలు మారినాయి, స్వభావం మారింది, మన హావభావాలు మారినాయి, మన తీరుతెన్నులు మారినాయి, మన యొక్క నడవడిక మారింది, మన బ్రతుకు మారింది, మన యొక్క స్పందించే తీరు మారింది, మన తీర్మానాలు మారాయి, మన వైఖరి మారింది. ఈ రోజు ఉన్నట్టుగా ఆ రోజు లేము. ఇంతగా మన జీవితాలను అందంగా అలంకరించుచున్నది ఏదైనా ఉందంటే అది కేవలం జీవము గల దేవుని వాక్యం. నిత్యం ఆ వాక్యం మన జీవితాలను బ్రతికిస్తుంది, లేవనెత్తుతుంది, ఓదారుస్తుంది, బలపరుస్తుంది, సరిచేస్తుంది, గద్దిస్తుంది. జీవము గల దేవుని పిల్లలుగా చేయబడ్డాము, జీవము గల దేవుని దర్శన భాగ్యము పొందుకున్నాము, జీవము గల దేవుని వాక్యము చేత లబ్ధి ప్రయోజనము పొందుతున్నాం. ఆయనే జీవము గలవాడు, జీవము గల దేవుడు, స్తోత్రార్హుడు, స్తుతి నొందదగిన వాడు. అంతేకాదు ఈరోజు మన జీవితాలలో జీవము గల దేవుని వాక్యం చేత బలపరుచు సాగిపడుతూ ఉండగా మన హృదయములో కూడా మనతో నిత్యం పరిచర్య చేయడానికి యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళి ఆయన ఏం పంపించాడు చెప్పండి? పరలోకమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి పంపిస్తాను అన్నాడు. ఏం పంపించాడు?
పెంతుకోస్తు రోజు అందరూ కూర్చొని ఉంటే ఏమి దిగి వచ్చింది? పావురము వలె. గట్టిగా చెప్పండి. మనకు తెలియనివి కాదు, తెలుసు కానీ చెప్తే ఏమైపోతామో ఏమనేస్తారో అని. తప్పు అయిపోతే ఏమని అనడానికి మీ మీద పడిపోవడానికి నేనేమన్నా హెడ్ మాస్టర్నా? బెత్తమా? చెప్పేయాలి అంతే. తప్పు ఒప్పు నేను చెప్పుకుంటా, సరేనమ్మా? జీవము గల దేవుని ఆత్మ. చదవండి దేవుని వాక్యములో 2 కొరింథీ 3వ అధ్యాయం. ఈ అన్నిటి కూడా ముందు ఒకటే మాట ఉంటుంది, జీవము గల దేవుని, జీవము గల దేవుని. కాబట్టి మనం ఆరాధనలో జీవము గల దేవుడివి అని అంటే సరిపోదు. అవును, జీవము గల దేవుడు ఇంతగా ఆయన మనకు సదుపాయం. 2 కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనం, రాతి పలకల మీద కాదు గాని సిరాతో కాని రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారు. ఎంత ధన్యులం! ఈరోజు జీవము గల దేవుని ఆత్మ మనకు పరిచర్య చేస్తుంది. మనం నడిపిస్తున్న ఆత్మ జీవము గల దేవుని ఆత్మ. దురాత్మ వశములో, అపవిత్రాత్మల వశములో జీవించవచ్చు ఉన్న మన జీవితాలు ఈరోజు ఏ ఆత్మ వశములోకి వెళ్ళాం చెప్పండి? జీవము గల దేవుని ఆత్మ. మనుష్యాత్మ కాదు, లౌకికాత్మ కాదు, ప్రకృతి సంబంధమైన ఆత్మ కాదు, దయ్యముల ఆత్మ కాదు, దురాత్మ, అపవిత్రాత్మ లేఖనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు వాటన్నిటి బారి నుంచి, వర్షం నుంచి తప్పించబడి జీవము గల దేవుని ఆత్మ చేత నింపబడుతూ, నడిపింపబడుతూ, పరిచర్య పొందుతూ, బోధ పొందుతూ సాగిపోతున్నాం. వెనక సంగతులు చెప్పండి. జీవము గల దేవుని పిల్లలము, జీవము గల దేవుని సన్నిధి లేక దర్శనము, 3వది జీవము గల దేవుని వాక్యము, 4వది జీవము గల దేవుని ఆత్మ. దావీదు గొలియాతు ముందుకెళ్ళాడు. గొలియాతు ముందు అన్నం చూడడానికి వెళ్ళిరా అంటే వెళ్ళాడు. క్యారేజ్ పట్టుకున్నాడు. అక్కడ చూస్తే ఒకడు దూషిస్తున్నాడు. ఎవరిని దూషిస్తున్నాడు అన్నాడు దావీదు? వాడెవడురా దూషిస్తున్నాడు అన్నాడు దావీదు. ఏమన్నాడు స్పష్టంగా? జీవము గల దేవుని, మీరు అందుకుంటారేమో అని, జీవము గల దేవుని సైన్యం. ఏమన్నాడు దావీదు? చదవండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు, జీవము గల దేవుని దూషించుటకు. కాబట్టి ఒకప్పుడు మనము ఏ గుంపులో ఉన్నాము అని అంటే జీవము గల దేవుని గుంపులో కాదు, జీవము గల దేవుని తిరస్కరించే గుంపులో, జీవము గల దేవుని దూషించే గుంపులో. ఇంకొక వచనం కూడా చదవండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. యెషయా 37:4. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. జీవము గల దేవుని దూషించుటకై. చాలు. అక్కడ ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరిస్తాడు. కనుక ఒకప్పుడు మన జీవితాలు రక్షణ లేని పాపములో, లోకములో, అపవాది చేతులు మన జీవితాలు ఎలాంటివంటే జీవము గల దేవుని దూషించిన వారము, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన వారు. అయితే ఈరోజు ఎంత ధన్యులం అనంటే జీవము గల దేవుని సైన్యములో చేర్చబడిన వారు. ఇప్పుడు దావీదు ఎవరు? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్న ఫిలిస్తీయుడా, లేక జీవము గల దేవుని సైన్యములో ఉన్న ఇశ్రాయేలీయుడా? ఇశ్రాయేలు దేవుని, జీవము గల దేవుని సైన్యం. దావీదు ఎవరు? జీవము గల దేవుని సైన్యం. ఈరోజు మన జీవితంలో ఒకప్పుడు ఏ అపవాది చేతిలో ఉంటిమో ఆ అపవాదితోనే పోరాడి విజయం పొందేటువంటి, వారిని ఎదిరించేటువంటి, అపవాదిని ఎదిరించేటువంటి, వానిపై విజయం పొందేటువంటి జీవము గల దేవుని సైన్యములో చేర్చబడ్డాం. సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఇప్పుడు చూడొద్దు కానీ, వాడు అమాలేకీయుడు. ఫిలిస్తీయులు అమాలేకీయులకు బానిస. అమాలేకుడు వాడు రోగిగా ఉన్నాడని వదిలేసి
వెళ్ళిపోయాడు. తర్వాత దావీదు సైన్యం వచ్చింది, వారికి ఆహారం పెట్టి, వాడు ఆకలితో ఉంటే, జబ్బు పడి ఉంటే ఆహారం పెట్టి బలపరిచిన తర్వాత వాడు దావీదు సైన్యముతో కలిసి ఏ అమాలేకులతో ఒకప్పుడుండి దావీదు సిక్లగులో ఇళ్లను కాల్చేశాడో అదే అమాలేకీయులను పట్టించడానికి దావీదు సైన్యంలో ఉన్నాడు. అర్థమైందా? ఒకప్పుడు మనం ఆ గుంపులో, ఆ సైన్యంలో ఉన్నాం. ఎవరి సైన్యంలో? అపవాది సైన్యములో. ఇప్పుడు జీవము గల దేవుని రానువ వారముగా అపోజిట్ పౌలు తిమోతితో అంటాడు కదా, క్రీస్తు యేసు యొక్క మంచి రానువ వారి వలె, సైనికుని వలె అనేక మాట. కనుక విశ్వాస సైనికుడితో పోల్చబడ్డాడు. ఈరోజు ధన్యత ఏమంటే జీవము గల దేవుని సైన్యములో చేర్చబడి అపవాదితో పోరాడి విజయం పొందే లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇంత ధన్యులం, జీవము గల దేవుని సైనికులం లేక సైన్యపు వారం. ఇంకొక మాట సరే ఈ 2 వచనాలు కూడా చదివిస్తాం. సైన్యములో మాత్రమే కాదు, ఇంకా మన జీవితాలను ఎక్కడికి తీసుకుని పోయాడు తెలుసా? ఒక ధన్యత. జీవము గల దేవుడు ఈరోజు మన జీవితాలను ఎక్కడ అమర్చుచున్నాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక లేక ఈ మాట చదువుదాం. 2 కొరింథీ 6వ అధ్యాయం. ఇంకా 2-3 చోట్ల కూడా ఈ మాట ఉంది. 2 కొరింథీ 6వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనం, క్షమించండి 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరు చెప్పండి? ఇప్పుడు మనము జీవము గల దేవుని ఏ ఆలయం అంటే అక్కడ జీవము గల దేవుని, జీవము గల దేవుడు ఈరోజు మనలను జీవము గల దేవుని ఆలయంగా చేసుకున్నాడు. దీనికి ఇంకొక మాట కూడా చెప్పాలంటే, తిమోతికి రాసిన పత్రిక రండి. జీవము గల దేవుని ఆలయం అంటే ఈ కట్టడమే కాదు. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. చాలమ్మా, ఎక్కడ చెప్పండి? జీవము గల దేవుని సంఘం, అదే జీవము గల దేవుని ఆలయం. కాబట్టి ఈరోజు మనము వెలుపట ఉండిన వారము, ఈ జీవము గల దేవుని సంగమునకు చెందిన వారము, అందున్న వారము కాదు. ఈరోజు ధన్యత ఏమనంటే, ఆయన జీవము గలవాడు, ఆ జీవము గల దేవుని సంఘములో నేను నిలిచి ఉన్నాను. ఆ సంఘములో, జీవము గల దేవుని సంఘములో అవయవముగా, అంగముగా, సజీవ రాయిగా ఆ ఆలయములో నేను అమర్చబడి, కట్టబడి నిలిచి ఉంటాను. ఈ ధన్యత కదా. ఈ జీవము గల దేవుని సంఘం ఎంత మహిమగలది. ప్రకటనలో చూస్తే అది మహిమగలది అని రాబడుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఇదిగో జీవము గల దేవుని సంఘములో లేక ఆలయముగా మనము నిర్మింపబడుతున్నాం. పడండి, నిర్మింపబడి దైవ గృహముగా, నిర్మింపబడి దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితేమే, తన కనుక జీవము గల దేవుని సంఘం లేక ఆలయముగా చేయబడితిమి. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మనము ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరంలో ఊడుస్తున్నామో, కడుగుతున్నామో, వంట వండుతున్నామో, లేకపోతే ఏదైనా చేస్తున్నాం. అది ఆరాధన, ప్రార్థన, పాట, లేకపోతే సువార్త, లేదా పని, పరిచర్య, అర్పణ, ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా సేవలోనికి వస్తాయి. దేనిలోనికి వస్తాయి? సేవ. ఎవరి సేవ? మళ్ళీ ఏ మాట అంటారు? ఏ దేవుని సేవ? ఆ మాట మర్చిపోకూడదు. మన అంశం జీవము గల దేవుడు. ఎవరి సేవకు వచ్చాము చెప్పండి? జీవము గల దేవుని సేవ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
14వ వచనం. ఆయన మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా తన రక్తం చేత శుద్ధి చేసి మనల్ని ఏం చేశాడంట? 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా ఆ. తన్ను తాను దేవునికి నిర్దోషినిగా ఆ. అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఆ. నిర్జీవ క్రియలను విడిచి ఆ. జీవము గల దేవుని సేవించుటకు ఆ. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి. ఎవరిని సేవించుటకు? జీవము గల దేవుని సేవించుటకు. ఈరోజు మనం ఎవరిని సేవిస్తున్నాం అనంటే, ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని మనము మన ఆరాధనలతో, ప్రార్థనలతో, పాటలతో, వాక్యములతో, సువార్తతో, మన కానుకలతో, మనము ఈ పనుల ద్వారా గాని ప్రతి విధముగా ఎవరిని సేవిస్తున్నామనంటే మనుష్యుని కాదు, విగ్రహమును కాదు, ఎవరిని? జీవము గల దేవుని సేవి. అందుకనే దానియేలు రాబడుతుంది. ఏమని పిలిచాడు దానియేలు రాజు? దానియేలు నా రాజ్యములో ఉద్యోగస్తుడా అన్నాడా? నా క్రింద ఉద్యోగస్తుడా అన్నాడా? అనలా. ఏమన్నాడు? దానియేలు జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అన్నాడు. ఈరోజు మన జీవితాలలో ధన్యత ఏంటంటే, ఒకప్పుడు దేనిని సేవించాం? అపవాదిని, పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని, దురాత్మలను సేవించిన వారం ఈరోజు జీవము గల దేవుని సేవ పరిచర్యలోనికి తీసుకుని రాబడ్డాం. ఎంత ధన్యులం! ఎవరు? ప్రభువు. మేము జీవము లేని వారంగా బ్రతికాము, జీవము లేని వాటిని వెంబడించాం. ఈరోజు మేము జీవింపబడ్డాం, జీవము గల దేవునికి సంబంధించిన ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాం. ఎన్నైనా ఒకసారి రిపీట్ చేయండి, ఒకసారి నాకు గుర్తుంటుందని. అంతే అమ్మా. జీవము గల దేవుని పిల్లలముగా చేయబడితిమి, జీవము గల దేవుని దర్శనం పొందితిమి, సన్నిధి పొందితిమి, దేవుని వాక్యం చేత బలపరచబడుతున్నాం, ఆదరించబడి జీవము గల దేవుని వాక్యము, ఆత్మ చేత నడిపించబడుతున్నాం. జీవము గల దేవుని ఆత్మ పరిచర్య పొందాం. తర్వాత జీవము గల దేవుని సైన్యములో చేరాము, విజయవంతంగా సాగిపోతున్నాం. జీవము గల దేవుని ఆలయంగా, సంఘముగా కట్టబడుచున్నాము. 7వది సేవ. జీవము గల దేవుని సేవ చేయగలిగే భాగ్యాన్ని, అవకాశాన్ని, కృపను పొందుతుంది. ఎవరికి దొరుకుతుంది ఈ సేవ? చెప్పండి. ఆ పరిచర్య భాగ్యం ఎవరికి దొరుకుతుంది? లోకస్తులకు ఆ జీవము గల దేవుని పాదసేవ చేసుకునే భాగ్యము దొరకలేదు. ఈరోజు మన జీవితాలకు ఆ మహోన్నతులకు జీవము గల దేవుని పరిచర్య సేవ చేసుకునే ఆ గొప్ప ధన్యత పొందుకున్నాం. కాబట్టి ఎంత ధన్యులమయ్యా. 7 సంగతులు. చివరి మాట కూడా గుర్తొస్తుంది ప్రకటన గ్రంథంలో. ఈ జీవము గల దేవుని వైపు తిరిగి ఇక ఈ 7 అంతల ఆశీర్వాదాలన్నీ పొందిన తర్వాత ఈ లోకంలో యాత్ర అంతా ముగించేస్తాం కదా. ఈ లోకంలో యాత్ర అంతా ముగించేసి ఎక్కడికి వెళ్ళిపోతాం? చెప్పాలి గట్టిగా. చెప్తాలి. జీవము గల దేవుని దగ్గరికి. ఆయన ఎక్కడ ఉంటాడో? పరలోకాన్ని. ఇంకేమని పిలవచ్చు? ఈ మన అంశాలకు లింక్ చేయండి. ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు గొప్పని చెప్పండి, సరేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 12:22. చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామండి మనం? గట్టిగా చెప్పండి. ఎక్కడికి? జీవము గల దేవుని పట్టణం, నూతన యెరూషలేము. పాడతాం కదా పాట. నూతనమైన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, దానికి మనలను మోకరించాడు పాత్రుల చేసిన, దానికి పాత్రుల. సండే స్కూల్ పిల్లలండి. దేవుకే వందన స్తుతులు, మన ప్రభు యేసుకే వందన స్తుతులు, నూతన
నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం. ఎంత సంతోషం! శాశ్వత కాలం జీవము గల దేవుని పట్టణమునకు పాత్రులమై అందు నివసించబోతున్నాం. ఓ జీవము గల దేవ, కీర్తన 18:46. ఆయనే జీవము గలవాడు, స్తోత్రార్హుడు, స్తుతి నొందదగిన వాడు. రండి ఆ జీవము గల దేవుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు బిగ్గరగా ప్రభువును ఆరాధించండి. సండే స్కూల్ పిల్లలు లేచి సండే స్కూల్కి వెళ్ళండి. సండే స్కూల్ టీచర్స్ ముందు ఆరాధించి వెళ్తారు. ఆ తర్వాత మిగిలిన వారు ప్రభువును ఆరాధిస్తారు.